सूर्योस्मि सूर्य कुटुंब सभ्युలందరికీ సూర్యనారాయణమూర్తి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు। ఆశ్వీజ మాసం ఇంకా మనకి నడుస్తూనే ఉంది। ఆశ్వీజ మాసంలో అత్యంత వైభవోపేతంగా వేదం తెలియచేసిన విధంగా మనం మహాసౌర త్రిశక్తి యాగాన్ని నిర్వర్తించడం జరిగింది। భగవంతుడు ఇది నాకు ఒక వరంగా భావిస్తున్నాను। భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం। వేదిక్ యూనివర్సిటీలో స్కాలర్గా స్టూడెంట్గా జాయిన్ అవ్వటం, వేదాన్ని నేర్చుకోవటం, వేదం ద్వారా వేదం తెలియచేసిన విధంగా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడానికి నాకు సహకరిస్తున్నటువంటి గురువులు పూజ్యులు డాక్టర్ వెంకట్ చాగంటి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను। ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం అంటేనే వేదం నుంచి తీసుకున్నది మాత్రమే మంత్రం అవుతుంది। దాంట్లో ద్రష్టలు ఉంటారు దానికి, అంటే ప్రతి మంత్రానికి ఋషి, దేవత, ఛందస్సు, ద్రష్ట ఇలా ఉండడం జరుగుతుంది। వాళ్ళు దర్శించి ఆ మంత్రం యొక్క శక్తిని మనకు తెలియజేసిన వాళ్ళని ఋషి అంటారు। అలాగే ఛందస్సు ఉంటుంది, ఆ మంత్రాలని తెలియజేసి ఆ మంత్రాల ద్వారా అద్భుతమైనటువంటి వైదిక విధానంతో యజ్ఞం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురువులకి, వెంకట చాగంటి గారికి, వేదిక్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। అలాగే ఈ యాగానికి నాకు సహకరించిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు, అలాగే ఇక్కడ నా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నా అక్కలు, మేనకోడళ్ళు, నా తమ్ముళ్ళు, అన్నలు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। తెలికిచర్ల గ్రామం నుంచి నాకు పూర్తి సపోర్ట్ సహకారాలు అందిస్తున్నటువంటి లక్ష్మీ తులసి కుటుంబానికి, అలాగే ఈ యజ్ఞానికి కావలసినటువంటి ఆవు నెయ్యిని సుమారు 15 కేజీల ఆవు నెయ్యిని మనం వాడడం జరిగింది। దానికి అక్కడ ఉన్నటువంటి గంగమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ శ్రేయోభిలాషులు చాలామంది సహకారం నాకు అందించడానికి గంగమ్మ చాలా కృషి చేసింది। ఇది యజ్ఞకుండం। వేద ప్రమాణాలలో వేదంలో చెప్పినట్టుగా ట్రంపెట్ అంటారు దీన్ని। కింద మీకు కనిపిస్తున్నది ఒక ఇత్తడి యోని గుండం, చతురస్రాకారంలో ఉంది। అలాగే ట్రంపెట్లా ఉంటుంది, అంటే పిరమిడ్ ఎలా అయితే ఉంటుందో పిరమిడ్ లాగా, అంటే పిరమిడ్ శీర్షం పైకి ఉంటుంది, ఇది శీర్షం కిందకు ఉంటుంది। గురువుగారు తెలియజేసిన విధంగా యజ్ఞకుండాన్ని కట్టడం జరిగింది। మొన్న గురువారం మనం పూర్ణాహుతి లాస్ట్ హోమం చేయడం జరిగింది। నిన్న రాత్రి వరకు కూడా దాంట్లో ఉన్నటువంటి వేడి ఉష్ణం అలాగే నిక్షిప్తమై ఉంది। ఇది చాలా, అంటే శాస్త్ర ప్రమాణాలతో యజ్ఞం చేస్తే దాన్ని నాకు నిన్న రాత్రి కూడా దాంట్లో ఉన్నటువంటి వేడి ఉష్ణం శక్తి, అగ్ని యొక్క శక్తిని చూడడం జరిగింది। ఇప్పుడు ఈరోజు ఆదివారాన్ని పురస్కరించుకొని అగ్నిహోత్రంలో అర్క సమిధలు, ఎర్రచందనం, అలాగే తిప్పతీగ 3, బెల్లము, కొబ్బరి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి, వీటితో ఈరోజు హోమాన్ని ఎంతో ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనో ఇంత అద్భుతమైనటువంటి అవకాశం కలుగుతుంది। నిజంగా చాలా ధన్యుణ్ణి। నాకు సహకరిస్తున్నటువంటి, నన్ను ఫాలో అవుతున్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా, సూర్య కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు। థ్యాంక్ యూ।